ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకిం. అలైకిం షలోమ్. షలోమ్ అంటే సమాధానం, అలైకిం అంటే మీకు కూడా కలుగునుగాక. ఇది యాక్చువల్లీ హీబ్రూ పదం. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి పదం. ఇది అన్యజనులు ఎత్తుకుపోయారు. సలాం అలైకుం అంటున్నారు వాళ్ళు. మన పదం మనం వాడాల్సిన వాళ్ళము, మనం వాడకుంటే ఇతరులు వాడుతున్నారు. షలోమ్ అంటే సమాధానము, అల్ లైకిం అంటే మీకును కలుగును గాక. సో యూజ్ ఇట్. మనం వాడకుంటే ఇతరులు వాడుతున్నారు, మనం సిగ్గుపడాలి. దానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మనకు దివ్యమైనటువంటి వాక్కును మనకు అనుగ్రహిస్తుంది. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ రిసీవ్ హిస్ వర్డ్. ఆయన యొక్క వాక్కును పొందుకుని వారు ధన్యులు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఫిబ్రవరి మాసము 15వ తేదీ 3వ ప్రభు దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకున్నాం. దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లిద్దాం. ఇది దేవుని మందిరము, క్రీస్తు రక్తం చేత కొనబడిన పరిశుద్ధుల యొక్క సహవాసం. సో వి ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్. దేవుని సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. బయట సుఖం కోరుకుంటాం, మనం బయట శాంతి కోరుకుంటాం, కానీ దేవుడు అనుగ్రహించే శాంతి, దేవుడు అనుగ్రహించే సంతోషం, సమాధానం అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. సో అది పొందుకున్న వారు ధన్యులు. చాలా మంది మందిరాలను మానేసిన వాళ్ళు ఉన్నారు, మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో ప్రసంగాలు వినే వాళ్ళు ఉన్నారు. అది వారమంతా కూడా, కానీ పరిశుద్ధ దినము పరిశుద్ధముగా ఆచరించడం మనం నేర్చుకోవాలి. సో ఇట్స్ ద హోలీ డే, నాట్ ఏ హాలిడే. ఇది పరిశుద్ధ దినం. దేవుని ప్రజలు ఖండితంగా దేవుని మందిరాల్లో ఉండాలి, దేవుని స్తుతించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత మంచిదంటే మనల్ని గద్దించదు, మనకు శిక్ష చూయించదు. రాకపోతే నీకు ఇదవుతుంది, నువ్వు దేవుని ప్రార్థించకపోతే ఇదవుతుంది, శపించదు. పరిశుద్ధ గ్రంథము శపించదు. కాబట్టి దేవుని ప్రజలు చులకనగా తీసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆజ్ఞలను చులకనగా తీసుకుంటున్నారు, దేవుడిచ్చిన దినాలను చులకన చేస్తున్నారు, దేవుణ్ణే చులకన చేస్తున్నారు. దే ఆర్ రిడిక్యూలింగ్ గాడ్. దేవుణ్ణే అవమానపరుస్తున్నటువంటి దేవుని ప్రజలు ఈ లోకమందు ఉన్నారు. అటు వారిలో మనము ఉండకుందుముగాక. దేవుని ప్రజలముగా దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన యొద్దకు మనం సకాలానికి రావాలి, సమయానికి రావాలి, ప్రేమతో రావాలి, ప్రార్థనతో రావాలి, సిద్ధపడి రావాలి. యు హావ్ టు కమ్ ప్రిపేర్డ్. మీరు రావడానికి చాలా సిద్ధపడతారు, కానీ మీ ఆత్మను సిద్ధం చేసుకుంటున్నారా? మీ పరిశుద్ధ గ్రంథముని మీరు చదివారా? ప్రార్థన చేశారా? మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు కానుక తీసి పెట్టుకున్నారా? బైబిల్లో కానుక పెట్టుకోవాలి. అది ఎంతైనా పర్లేదు, 20, 10, 100, అది బైబిల్లో పెట్టుకోవాలి. యు నో వాట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దేవునికి నువ్వు ఏమిస్తున్నావు అది నువ్వు ఎరిగి ఉండాలి. సిద్ధపాటుతో రావాలి. పిడికిళ్ళ బియ్యం తీసుకొస్తారు మన స్త్రీలు. సో దే నో, ప్రతి వారం ప్రతిరోజు తినేటప్పుడు ఒక పిడికిలి బియ్యం పక్కకు తీసి, దిస్ ఇస్ ఫర్ గాడ్, దిస్ ఇస్ ఫర్ చర్చ్. దేవుడు తిన్నాడు అన్నం, కానీ మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు మందిరంలో అవసరతలు గల వారికి ఇది అందించబడుతుంది. సో ఇట్స్ నాట్ ఫర్ పీపుల్, ఇట్స్ నాట్ ఫర్ పాస్టర్, ఇట్స్ నాట్ ఫర్ గాడ్. దేవునికి కాదు, మన దేవుని నామములో ఇవ్వబడే ప్రతి కానుక మందిర సంబంధమైన కానుక ప్రతి ప్రజకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం తీసుకుని వస్తాం.
సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మందిరానికి రాకముందు చాలా సిద్ధపడాలి. ఆదివారము పరిశుద్ధ దినం. దేవుని ప్రజలు చక్కగా దాన్ని గౌరవంగా, మర్యాదగా, దేవుని ప్రేమ నిలిచి ఉన్నప్పుడే ప్రేమను కాపాడుకోవాలి. ఇక కొన్ని రోజులైన తర్వాత ఈ ప్రేమ ఉండదు. కొన్ని రోజులైనాక ఈ కృపాకాలం ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఈ సంఘకాలము పరిపూర్ణ చేయబడుతుంది. ద చర్చ్ ఏజ్ విల్ బి క్లోజ్డ్. సంఘకాలం మూయబడుతుంది. అది ప్రభు రాకడ సమయమందు జరిగేటటువంటిది. సంఘం ఎత్తబడుతుంది. విడవబడిన వారు రొమ్ము కొట్టుకుంటూ మందిరానికి వస్తారు. అయ్యో మేము పోలేదు, ఇప్పుడైనా పోతాం. అయ్యో మేము బైబిల్ చదవలేదు, ఇప్పుడైనా చదువుతాం. అయ్యో మేము ప్రార్థనలో నిలలేదు, ఇప్పుడు ఉంటాం మేము ప్రార్థనలో అంటే చల్తానై ఆడేం నడవదు. ఎత్తబడిన వారు కొనిపోబడ్డారు. విడవబడిన వారికి శ్రమలు. అప్పుడు ఉంటా చూడండి, ప్రభుత్వాలు ఆడుకుంటాయి, విడిబడిన వారితో ఆడుకుంటాయి. మీ రేషన్ కార్డులు గుంజుకుంటారు, మీకు ఇవ్వబడిన ఉద్యోగాలు గుంజుకుంటారు, మీకు అనేకమైనటువంటి వసతులు మీ నుంచి తీసుకుంటారు. మందిరాలకు రానియరు, ప్రభువును అంగీకరించనియరు, రక్షణ పొందనివారు, బాప్తిస్మాలు తీసుకొనివారు. అన్ని విషయాల్లో ఆటంకమే. మీరు క్రైస్తవులుగా ఏదైనా కొనుక్కొని తిందామంటే కూడా మీకు అమ్మడానికి కొనడానికి మీ మీద ప్రతిబంధకాలు ఇప్పుడు ఆరంభమైనాయి కదా. మీ ప్రతి ట్రాన్సాక్షన్ ప్రభుత్వం గమనిస్తూ ఉంది. 50,000కు మించిన ట్రాన్సాక్షన్ అది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనికి పోతుంది. 50,000 అంటే ఖర్చు పెట్టడం కాదు. మీరు ఎక్కడైనా కానీ ఫీజు కట్టారనుకోండి, ఒక 60,000 ఫీజు కట్టారు, వెంబడి మీ మీద ఒక దృష్టి. మీకు 60,000 ఉన్నాయి, మీ 60,000 ఇక్కడి నుంచి ఫలానా ఎడ్యుకేషన్ కోసం మీరు కట్టారు, మీకు ఎక్కడివా డబ్బులు? తర్వాత కడుతున్న వాళ్ళు మీకెందుకు వస్తున్నాయి డబ్బులు? ఇచ్చేవాళ్ళు పన్ను కట్టాలి, తీసుకునే వాళ్ళు పన్ను కట్టాలి. భారతదేశంలో పన్నుల విధానం చాలా భయంకరంగా ఉంది. ఇతర దేశాల్లో లేదు. అమెరికాలో పన్ను చెల్లించేవానికి ప్రభుత్వం చాలా సహకారాలు అందిస్తుంది. ట్యాక్స్ పేయర్కు అనేకమైన కన్వీనియన్సెస్ ఉంటాయి. జస్ట్ ట్యాక్స్ పే చేస్తే. మనమేమో తింటే కూర్చుంటే తిన్నా ట్యాక్స్ కట్టాలి, కూర్చున్నా ట్యాక్స్ కట్టాలి, నిద్రపోయినా ట్యాక్స్ కట్టాలి, భూమికి పన్ను, గాలికి పన్ను. విన్స్టన్ చర్చిల్ అన్నాడు, భారతదేశమును భారతీయులకు అప్పగిద్దామని అక్కడ బ్రిటన్లో ఆ తీర్మానం చేసినప్పుడు విన్స్టన్ చర్చిల్ తన హృదయంలో ఉన్న ఒపీనియన్ చెప్పాడు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే చివరికి పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని తాగుతారు. గాలికి నీటికి కూడా పన్ను వేసే కాలం వస్తుందని ఆయన చెప్పాడు. ఇప్పుడు వచ్చేసింది. సో వీఆర్ నాట్ అక్యూజింగ్ ఎనీవన్, ఎవరిని కూడా నిందిస్తలేం. కానీ కాలం మారుతుంది. దేవుని ప్రజలు దేవుని యొక్క సంఘంలో ఉండాలి, మందిరంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి జీవించాలి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. రెండవది, ప్రభు ఎప్పుడు వస్తాడో అది కూడా మనకు తెలియదు. నోబడీ కెన్ సే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మంచిగా తినండి, మంచిగా బట్టలు కట్టుకోండి, మంచి గృహాల్లో నివసించండి. కానీ లివ్ ఎట్ ఎ టైం. ఆ క్షణం కోసమే బ్రతకండి. నెక్స్ట్ మినిట్ ఈజ్ నాట్ యువర్స్. ఆ మరుక్షణం నీది కాదు. ఆ క్షణం కోసమే మనం బ్రతకాలి, ఆ దినం కోసమే మనం బ్రతకాలి. మనం దేవుని బిడ్డలంగా సంసిద్ధపాటు కలిగిన వాళ్ళంగా ఈ లోకమందు జీవించాలి. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చదువుకున్నాం. యెషయా చెప్పినటువంటి మాటలు, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయము. ప్రవక్తతో చెప్తున్నటువంటి మాట. ఈనాడు ప్రవక్తలందరూ కూడా అబద్ధ ప్రవక్తలైనారు. అబద్ధ ప్రవక్తలు అంటే దేవుడు చెప్పని మాట చెప్పడం అబద్ధ ప్రవక్త.
దేవుడు చెప్పమని చెప్పటం అది నిజమైన ప్రవక్త. యెషయాకి ఏం చెప్తున్నాడు? తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయమంటున్నాడు, గట్టిగా అరవమంటున్నాడు. దెర్ వాజ్ నో మైక్ లేదు, మెగాఫోన్స్ లేవు, ఆడియో సిస్టమ్ లేదు. కానీ ఎంత మందికి వినబడుతుందో అంత మందికి వినబడేటట్టుగా గట్టిగా కేకలు వేయమంటున్నాడు. ఎలాగా? తాళక బూర ఊదినట్లు. ఆ కష్టానికి తట్టుకోలేక ఎలాగైతే బూర ఊదుతారో అలాగా ఊదమంటున్నాడు. వారు చేసిన తిరుగుబాటును వాళ్ళకి చూయించమంటాడు. దేవుని సంగమా, మీరు చేస్తున్న తిరుగుబాటు మీకు చూయించు కాపరి ధన్యుడు. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయమంటున్నాడు. ఎందుకు తెలియచేయాలి? వై షుడ్ పీపుల్ నో? ఎందుకు ప్రకటన చేయాలి? ఎందుకు ఎలుగెత్తి కేకలు వేయాలి? ఎందుకు దేవుడు ఈ రకమైనటువంటి ప్రకటన చేయమంటున్నాడు అంటే, పీపుల్ షుడ్ టర్న్ టు గాడ్. వాళ్లకు అవకాశము, చివరి అవకాశం, దేవుని సంఘానికి చివరి అవకాశం, వింటున్న ప్రతి ఒక్కరికి చివరి అవకాశం. దెర్ మే నాట్ బి టైం, సమయం లేకపోవచ్చు. కాబట్టి మీరు వెంటనే ప్రభు వైపు తిరగండి అని యెషయా ప్రకటిస్తుంటున్నాడు. ఆ సందర్భంగా చెప్తున్నటువంటి మాట 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా. ఈరోజు ఉదయకాలం మనము ఉపవాసం గురించినటువంటి ఆ శీర్షికను మనం ధ్యానిస్తుంటున్నాం. ఉపవాసం, ఫాస్టింగ్. 18వ తేదీ నుంచి లెంట్ డేస్ ఆరంభమవుతున్నాయి. మీకు తెలుసా? క్యాలెండర్లో లెంట్ డేస్, ఉపవాస దినాలు, వ్రత దినాలు, ఇవి దీక్షా దినాలు. మన భారతీయ భాషలో చెప్పాలంటే చాలా కఠినమైనటువంటి దీక్ష, కఠోరమైన ఉపవాసం. లెంట్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చినటువంటిది. లెంట్ అంటే, లెండ్ అనే దానికి పాస్ట్ టెన్స్ కాదు. లెండ్ అంటే ఇవ్వటము, లెంట్ అంటే ఇచ్చాడు, అది కాదు. లెంట్ అనేది లాటిన్ వర్డ్, లాటిన్ పదం నుంచి వచ్చినటువంటి ఒక పదం అది. ఆ లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే, లెంట్, దేవుని సన్నిధిలో నిలవటము, టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఉపవాసం అని కాదు, ఉపవాసం మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం చదవటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నిలవటం, టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఉపవాసము గురించినటువంటి సంఘము సిద్ధపాటు ఈ ఉదయకాలం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వై షుడ్ చర్చ్ ఫాస్ట్? ఉపవాసము ఎందుకు ఉండాలి? మేము ఎందుకు ఉపవాసం ఉండాలి? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడటం లేదు? మా ఉపవాసానికి అర్థం లేదా అని ఆనాడు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఏమైపోయిందంటే రాను రాను ఒక అలవాటు అయిపోయింది, ఒక సాంప్రదాయం అయిపోయింది, ఒక పద్ధతి అయిపోయింది. ఉపవాసం అనేది శరీరాన్ని కఠినపరచుకోవటానికి, శరీరాన్ని తీర్చిదిద్దుకోవటానికి చేస్తున్నటువంటి ఒక ప్రాక్టీస్గా ఆనాడు ప్రజలు చేశారు. నేటి కూడా అలాంటి ఉపవాసాలు దేవుని ప్రజలు బహుశా చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం ఉదయకాలం లెంట్ అనే మాట ద్వారా మనకు నేర్పిస్తున్నారు. లెంట్ సీజన్ ఈజ్ 40 days. ఎన్ని దినాలు? 40 దినాలు. ఆదివారం మినహాయించి మిగతా దినాలన్నీ కూడా 18 మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు కూడా మనకు ఈ ఉపవాస దినాలుగా సంఘము మనకు ఎంచి ఇచ్చింది. పరిశుద్ధ ఆదివార దినాలు మందిరాల్లో కూడుకొని దేవుని స్తుతించాలి. అయితే ఈ 40 రోజులు 18 మొదలుకొని, ఇట్స్ కాల్డ్ యాష్ వెన్స్డే అంటారు. అది ట్రెడిషనల్ చర్చ్, సాంప్రదాయబద్ధమైన సంఘాలలో యాష్ వెన్స్డే అని, యాష్ అంటే బూడిద అని, బూడిదను వారు ఏమంటారు, బూడిదను సిలువ ఆకారాల్లో నుదుటిపైన ధరించి, అదంతా కూడా ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ వల్ల ఏమీ కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఉపవాసం ఉంటే ఆయన చూడాడు, నువ్వు బూడిద పెట్టుకుంటే ఆయన చూడాడు,
నువ్వు బూడిదలో కూర్చున్నాయని చూడాడు. నీ మనసు మారాలి. యూ హ్యావ్ టు టర్న్ అంటూ జీసస్. యేసు వైపు నువ్వు తిరగగలిగితే నువ్వు చేసే ప్రాక్టీసెస్ అన్నిటికంటే ఇది ఎంతో నిజమైన ఉపవాసం అని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. 18th, ఒకవేళ మనం నేటి క్యాలెండర్ 26/18 మనం చూస్తే మేబీ వీళ్ళ ముస్లిమ్స్ వాళ్ళకి రంజాన్ డేస్ కూడా అప్పుడే ఆరంభమవుతున్నాయి. సో ఇట్స్ టైం ఫర్ అస్. మనకైతే దేవుని యొక్క ప్రజలముగా దేవుని ఎదుట మనల్ని మనము పరీక్షించుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షించటానికి, ఆయన కృప కొరకు కనిపెట్టడానికి, ఆయన వలన బలం పొందుకోవటానికి దేవుడిస్తున్నటువంటి ఈ ఉపవాస దినాలు, ఈ వ్రత దినాలు మనం ఎంచుకుంటున్నాం. ఉపవాస దినాలు మాకొద్దు, లెంట్ మాకు వద్దు అని నేడు చాలా ప్రొటెస్టెంట్ సంఘాలు, ఇంకా ప్రొటెస్టెంట్ సంఘాలలో ఇంకా విపరీతమైన సంఘాలు వచ్చేసినాయి. హోసన్న ఏసన్న సంఘాలు చాలా వచ్చేసినాయి. వీళ్ళందరూ కూడా వాళ్లకు మాకు లెంట్ వద్దు అంటారు. మాకు లెంట్ అవసరం లేదంటే నీకు గుడ్ ఫ్రైడే అవసరం లేదు, నీకు ఈస్టర్ కూడా అవసరం లేదు. యూనో, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆర్ కనెక్టెడ్ విత్ లెంట్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రెండు కూడా ఈ లెంట్తో కనెక్ట్ అయి ఉన్నటువంటివి. నీకు లెంట్ లేకుంటే గుడ్ ఫ్రైడే ఎందుకు? నీకు అవసరం లేదు. నీకు గుడ్ ఫ్రైడే లేకుంటే నీకు రక్షణ ఎట్లా వస్తుంది? నాట్ ఎ ప్రాక్టీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ప్రెజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలవటం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం, దీని గురించిన మాటలు నేను మాట్లాడుతున్నాను. సో మాకు లెంట్ వద్దు, మేము ఉపవాసం ఉండము, మేము దేవుని సన్నిధిలో ఎదురు చూడము, మేము దేవుని కృప కొరకు కనిపెట్టము అంటే నీకు రక్షణ కొంచెం దూరం అవుతుంది. నువ్వు పొందిన రక్షణానందం నీకు బహుశా దూరం అయిపోతుంది. సో 40 days ఆర్ బ్యూటిఫుల్ డేస్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు నిలవాలి. 40 దినాలు దేవుని మందిరంలో ఉండాలి. అయితే అది అందరికీ సాధ్యం కాదు. కానీ 40 దినాల్లో ఎప్పుడో ఒకసారి దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. వింటున్నారా? అండ్ యూ కెన్ ప్రే ఇన్ యువర్ హోమ్స్. ఉపవాసం గురించింది ఆహారం మానుకొనటం, అది ఉపవాసం చాలా మటుకు. తినే ఆహారాన్ని మానుకోవటం. ఇది 6 గంటల, 9 గంటల, 12 గంటల మీరు ఎంచుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నీ శరీరం బలహీనమైతే, నీ గుండె టపటపా కొట్టుకుంటే అంత లాంగ్ అవసరం లేదు. కొంచెం మేక్ ఇట్ షార్ట్. కొంచెం సమయాన్ని పెంచుకోవాలి. మీరు ఒక 6 గంటల సమయాన్ని 9 గంటలకు పెంచుకోవటం. మేక్ ఎ ప్రాక్టీస్. ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉండాలి, సరిగా ఉండాలి. చాలామంది అడుగుతారు, ఉపవాసం ఉంటాం కానీ మధ్యలో ఆకలైతే, మధ్యలో హాస్పిటల్కి పాలైతే ఏమవుతుంది? ఏం కాదు, ఏమవుతుంది అవుతుంది. ఫస్ట్ యూ డిసైడ్. నువ్వైతే నిర్ణయించుకోవాలి. ఐ బీ ఇన్ ఫాస్టింగ్, నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం యేసుక్రీస్తు అనుమతించాడు. ఏమన్నాడు తెలుసా? పెళ్లి కుమారుడు ఎత్తబడినప్పుడు సంఘం ఉపవాసం ఉంటుంది. హల్లెలూయా. సో ఉపవాసం మానండి అని ప్రభు చెప్పలేదు. ఉపవాసము ప్రభు సంఘానికి అనుమతించాడు. పెళ్లి కుమారుడు మనతో లేడిప్పుడు. ప్రభు మధ్యాకాశంలో ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చినంత వరకు ఈ ఉపవాసము జరగాలి. ఆయన వచ్చినంత వరకు ఈ బల్ల ఆరాధన జరగాలి. ప్రభురాత్రి సంస్కారం జరిగించుకోవాలి. యూకరిస్ట్ అంటారు. క్రీస్తు యొక్క మరణ శరీరం, రక్త మాంసములను జ్ఞాపకం చేసుకుంటూ మనం బలలో పాల్గొనాలి. టిల్ హీస్ కమింగ్, ఆయన వచ్చేంత వరకు. కాబట్టి ఉపవాసం అనేది క్రైస్తవులు విధిగా కాకుండా ఒక ప్రేమతో వారు చేయగలిగితే దేవుడు వారిని దీవిస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ లవ్. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా ప్రేమపూర్వకంగానే ఇచ్చాడు. ప్రేమపూర్వకంగా ఇచ్చాడు. మీరు రాకుంటే, మీరు చేయకుంటే, మీరు ఇట్లా లేకుంటే మీకు ఇదవుతుంది, మీకు ఇదవుతుంది అని భయపెట్టలేదు దేవుడు. గాడ్ డిడ్ నాట్ ఫియర్ us, మనల్ని భయపెట్టలేదు. గాడ్ కాల్స్ us విత్ లవ్. ప్రేమ చేత పిలుస్తాడు. ఇంకా ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారో
వారికి దీవెనలు వింటున్నారు కదా. మంచిగా చెప్తారు, మంచిగా చెప్తాడు. నమ్మి రక్షణ పొందువాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష మార్కు రాశాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడు. సో రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. రాకపోతే మీకు ఇట్లయితే అనలేదు. సో గాడ్ డిడ్ నాట్ డిక్లేర్ ద కర్సెస్. ఆ శాపాలను, ఆ ప్రమాదాలను దేవుడు ప్రకటించలేదు. మీరందరూ కూడా ప్రేమతో వింటారని ఆయన హస్తములు చాచి ఉన్నప్పుడే రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము సాపి రమ్మనుచున్నాడు కదా. రమ్మంటున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. సంగమా, తిరిగి రావాలి. ప్రతి సంవత్సరము ఈ లెంట్లో దేవుని యొక్క సన్నిధిలో నిలవటానికి రావాలి. ప్రేమతో రావాలి. ఎవరు బలవంతంగా ఈడ్చుకురారు. భయపెట్టి ప్రభు ఆయన సన్నిధికి తీసుకొని రాడు. మీరు ప్రేమతో రావాలి. ఎందుకు మీకు ప్రేమ కలగాలి? ఆయన మీకోసం తన యొక్క ప్రాణమును పెట్టాడు, తన యొక్క రక్తాన్ని కార్చాడు, ఆయన యొక్క శరీరాన్ని శిలువలో వేలాడదీశాడు. సో లుకింగ్ ఎట్ ఇట్, నీకు మనసు కదలదా? మనం కొంచెం కఠిన హృదయం. ప్రార్థన, స్తుతి, ఆరాధన సమయంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉంటాడు. ఎంతమందికి ఆ టచ్ పొందుకుంటారో నాకు తెలియదు. యు వుడ్ బి విజిటింగ్, హీఈస్ హియర్. మనం స్తుతి ఆరాధన మొదలు పెట్టినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. నేను అందుకే మిమ్మల్ని తొందర పెడతాను, తొందర రండమ్మా. డోంట్ మిస్ ది వర్షిప్. ఆరాధనను మీరు మిస్ కాకండి. ఆ టైంలో వచ్చి దబదబా కొంగు నెత్తి మీద వేసుకొని కూర్చుంటే ఏం కాదు మీకు. యు ఆర్ సమ్వేర్ అవే. తొందరగా వచ్చి హృదయాలను పరిశుద్ధపరచుకొని, ఆ కడుగుకొని, క్రీస్తు రక్తం చేత ప్రోక్షించుకొని, సిద్ధపరచుకొని, ఎస్ లార్డ్, హియర్ ఐ యామ్. ఫంక్షన్ హాల్స్లో ప్లేట్ పట్టుకొని పోతాం కదా, క్యూలో నిలబడి ఆడున్నది చూస్తుంటాం అన్నమాట. స్వీట్ ఉంది, హాట్ ఉంది, బజ్జీ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, బిర్యానీ ఉంది, ఆర్ హాట్ స్పాండ్ కదా. దాన్ని చూస్తుంటే మనకు కదా కొంచెం పెద్దోళ్ళు, కొంచెం ఆహార నియమాలు పాటించేవాళ్ళు. అది నేను తీసుకోవచ్చు, అది నేను తీసుకోకూడదు, అది నాకు అవసరం లేదు, అది నేను తీసుకుంటా. లాస్ట్కు స్వీట్ అయితే అందరు తీసుకుంటారు కదా. యు ప్రిపేర్, మీరు సిద్ధపడతారు కదమ్మా. వై డోంట్ యు కమ్ టు ద చర్చ్ అండ్ గివ్ టైమ్ టు గాడ్? దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడబోతున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. స్తుతి సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని దూతలు మనతో కూడా కూర్చుండి ఆరాధిస్తున్నారు. మీకు కనబడతారా? లేదు. అట్లా వచ్చి వెళ్ళిపోతే కాదు. ఫీల్ దాట్. నేను అనేది భ్రాంతి కాదు, ఇది దట్స్ రియాలిటీ. ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ఎక్కడిద్దరు ముగ్గురు నా యొక్క పేరటన్ కదా, యేసుక్రీస్తు నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు వాళ్ళ మధ్యలో నేనుంటానన్నాడు. జీసస్ ఈజ్ హియర్. యేసు మనతో ఉన్నాడు. సభకు వచ్చినట్లు, ఫంక్షన్ హాల్కి వచ్చినట్లు ఇక్కడ రాకూడదు, మనం రాము. దేవుని సన్నిధి అపేక్షతో రావాలి. హిస్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. నేను భయముతోను వణుకుతోను ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృప కొరకు నేను కనిపెట్టాలనే ఆశతో మనం ఉంటే, ద లార్డ్ విల్ విజిట్ యూ, ద లార్డ్ విల్ హీల్ యూ, ద లార్డ్ విల్ డెలివర్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యల నుంచి ఆయన విడుదల చేస్తాడు. యు కమ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఆ ఆశతో, ఆ నింపుదల కొరకు మనం వస్తున్నామా? రావాలి. అటువంటి సిద్ధపాటుతో మనం రావాలి, త్వరగా రావాలి.
ఆరాధన పిలుపు వాక్యం మొదలుకొని ఆశీర్వాదం వరకు ఆరాధనే. మీ ఇష్టం, మీరేమనుకున్నా నాకు సమస్య లేదు. వాక్యం చెప్తుంది, ప్రభు చెప్పమన్నాడు, చెప్తున్నాను. మీరు ఇంత దూరం వచ్చి మీరు అవసరమైంది తీసుకొని పోకపోతే మీకు లాభం లేదు. నేను అమెరికాలో నయాగ్రా ఫాల్స్ పోయినాను. నయాగ్రా ఫాల్స్ తెలుసు కదా మీకు? ఓ అద్భుతం, బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది నయాగ్రా ఫాల్స్. నయాగ్రా ఫాల్స్ వరకు వెళ్ళి నయాగ్రా ఫాల్స్ చూడకుండా వచ్చిన. నా దగ్గర పైసలు లేవు, $60 కట్టాలంట. నా వద్ద $20 ఉండే. $60 కట్టాలి. $60 కడితే వాళ్ళు ఆ డ్రెస్ ఇచ్చి ఆ నీళ్లు మీద పడితే తడవకుండా ఆ డ్రెస్ ఇచ్చి ఆ బోట్లు వాళ్ళు తీసుకుపోయి అదంతా చూపిస్తారు. నేనేమి బాధపడలేదు, కానీ అది నాకు ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. నయాగ్రా ఫాల్స్ వద్దకు ఈడ ఉండి పిక్చర్లలో చూసా, నయాగ్రా ఫాల్స్ ఎంత బాగుంది కదా అనుకుంటాము. నేను ఆడికి పోయినా కానీ చూడకుండా వచ్చిన. ఎంత భయం కదా, బాధ అనిపిస్తుంది కదా. మీరు ఇక్కడికి మందిరానికి వచ్చి ప్రభువు యొక్క ఆశీర్వాదం తీసుకోకుండా పోతే యు గో ఎంటీ. ఎట్లా పోతారమ్మా ఖాళీగా? ఒక వారం మందిరానికి వచ్చిన తర్వాత ఖాళీగా ఎట్లా పోగలుగుతారు? యు కెనాట్. ప్రభుకి ఇష్టం లేదు మిమ్మల్ని అట్లా పంపడానికి. కానీ మీరు సిద్ధపడకుండా వస్తున్నారు, మీరు ప్రిపరేషన్ లేకుండా ఉన్నారు. ప్రభువు రక్తం చేత కడగబడి ఆయన యొక్క వాక్యమును బట్టి బ్రతికించబడటానికి, లేవనెత్తబడటానికి పుంజుకొని విరజిమ్మి దేవుని యొక్క సేవకులముగా, ప్రజలముగా, ఆయన యొక్క నీతిమత్వం పొందిన వారముగా జీవించటానికి మనం సిద్ధపడటం లేదు. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లెంట్ సీజన్ లో లెట్ us చేంజ్. మనం మారుదుముగాక, మన హృదయాలను దేవుడు మార్చునుగాక. 40 దినాలు ఉపవాసము మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు బలాన్ని ఇవ్వాలి. సో వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఏమా ప్రశ్న అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? నీ ఉపవాసం కాదు దేవుడు అడిగేది, నీవు ఆయన యొద్ద ఉన్నావా? హ్యావ్ యు షన్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక ప్రకారం ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటము, అన్నం తినకుండా ఉండటము, గంటలు నీళ్లు తాగకుండా ఉండటము. కానీ ప్రభు యొక్క వాక్య ప్రకారం ఉపవాసం అంటే యు లీవ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్ అండ్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అన్నిటినీ విడిచి దేవుని సన్నిధిలో ఉండటము. దేవుని సన్నిధి అంటే నేను మందిరం గురించి చెప్పట్లేదు, చర్చి గురించి అనటం లేదు. వెన్ యూ ఫాస్ట్ యూ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ ఇంట్లోనే నీవు వెళ్ళి తలుపు మూసుకొని పరలోకపు తండ్రి నీ ప్రార్థన వినున్నట్టుగా ఆయన ఎదుట నువ్వు నిలిచి ప్రార్థన చేయగలిగితే దట్ ఈస్ ఫాస్టింగ్. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడటం లేదు అని ప్రభువుని అడుగుతుంటాం. అది చాలా బాధాకరం. దే డోంట్ నో ఫాస్టింగ్. ఆ ఉపవాసం ఏందో తెలియదు. త్వరగా చూసుకుందాం. 3వ వచనం, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు? మేము ఆ ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ప్రభువా, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, ఇంకా ఉపవాసం ఉన్నాను, తినకుండా ఉన్నాను, నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి, నేను కష్టమవుతుంది, చేతైతే లేదు, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, కింద పడేటట్టు అవుతుంది, ఆయాసపడుతున్నాను, నువ్వెందుకు చూడతలేవు? నువ్వెందుకు లక్ష్య పెడతలేవు? ఈ 2 ప్రశ్నలు చాలా బుద్ధిహీనమైన ప్రశ్నలు. ఎందుకు బుద్ధిహీనమైన ప్రశ్నలు అంటే, ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫిజికల్. ఉపవాసం అనేది భౌతిక సంబంధమైనది మాత్రమే కాదు. భౌతిక సంబంధమైనది నీ శరీరాన్ని నలుగొట్టుకున్నటకు నువ్వు చేయాల్సిందే కొంతవరకు. కానీ నీ ఆత్మ
నీ ఆత్మను మార్చగలిగిన ఉపవాసం ఇది కాకపోతే ఈ ఉపవాసం వలన నీకు ప్రయోజనమే లేదు. యువర్ సోల్ షుడ్ గెట్ రిఫ్రెష్. నీ ఆత్మ అది పరిశుద్ధపరచబడాలి, నూతనపరచబడాలి, దేవుని యందు ఉల్లసించగలగాలి, దేవుని యొక్క సన్నిధిని అపేక్షించగలగాలి. ఆయన ఎదుట నేను ఆనందిస్తున్నాను, ఆయన వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి. ఈ ఆకలి నాకు ఆకలి కాదు, ఈ దాహము నాకు దాహము కాదు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఐ కాంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. వీటి గురించి నేను ఆలోచించను అంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మేము గత నెలలో 12 hours ఫాస్టింగ్ ప్రేయర్ జరిగించాం. ఎన్ని గంటలు? 12 hours. 12 hours కాదు, అది మొత్తం కలిసి 20 hours అయింది. రాత్రి తింటే ఇక పొద్దుగాల ఏం లేదు, ఛాయ్ కూడా లేదు. యు కమ్ అండ్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సరే, నేను చెప్పాను కదా, దేవుడు కఠినుడు కాదు. మీరు ఇట్లా ఉంటేనే ఉపవాసం అని దేవుడు ఎక్కడ చెప్తలేడు. కానీ మీరుంటే మీకు దీవెన, మీరుంటే మీకు ఆశీర్వాదము. 12 గంటల ఉపవాసం చూసి 6 గంటలు అవుతున్నా కానీ మీరుంటే కదా, మీకుంటే తెలుస్తుంది. చెప్తే మీకు అర్థం కాదు. 6 గంటలు అవుతున్నా కానీ మాకు ఆకలి కాలే, నీళ్లు కూడా దాహం కాలేదు. దేవుని బిడ్డలారా, యూ ప్రాక్టీస్. దేవుని సన్నిధిలో ఇది మనం ఎంచుకోవాలి. అందుకే మీకు చెప్పేది 6 గంటల, 9 గంటల, 12 గంటల చూస్. తర్వాత 3 దినాల ఉపవాసం ఉంది, 21 దినాల ఉపవాసం ఉంది, 40 దినాల ఉపవాసం ఉంది. ఎవరైనా ఉన్నారు ఇక్కడ 40 days ఫాస్టింగ్? ప్రైజ్ ది లార్డ్. గుడ్. దేవుని సన్నిధిలో యూ చూస్. నీళ్లు తాగి లేకుంటే కొంత పళ్ళ రసం తాగి 40 days ఉండేవాళ్ళు ఉన్నారు. అది ఏమంటారు, శరీరాన్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోవడానికి ఎప్పుడో ఒకసారి అట్లా దాన్ని కొంచెం చైతన్యపరచడానికి. బట్ యువర్ మైండ్ షుడ్ బి అపాన్ జీసస్. నీ యొక్క మనసంతా కూడా క్రీస్తు మీద కేంద్రితం అయితేనే ఉపవాసానికి అర్థం ఉంటుంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనిచుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని ప్రార్థన చేస్తే నువ్వు చేసే ఉపవాసమే దేవునికి అవసరం లేదు. దేవుడి కోసం ఉపవాసం ఉండకండమ్మా. చాలా మంది అంటారు లెంట్లో ఎవరినైనా అడిగితే వీఆర్ ఆన్ ఫాస్ట్, మేము ఉపవాసం ఉన్నాం. ఎవరి కోసం ఉపవాసం ఉన్నాం అంటే దేవుని కోసం ఉపవాసం ఉన్నాం. దేవుని కోసం నువ్వెందుకు ఉపవాసం ఉంటావు? అమలారా చెప్పండి, యేసుక్రీస్తు ఏమన్నాడు? అమలారా నా కొరకు ఏడవకండి. ఎవరి కోసం ఏడవమన్నాడు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అమలారా నా కోసం ఉపవాసం ఉండకండి. ఎవరి కోసం ఉపవాసం ఉండాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఉపవాసం ఉండండి. గాడ్ విల్ రిపేర్ ద థింగ్స్. మీకున్న చుట్టుముట్టున్నటువంటి ఆ భయంకర పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఇఫ్ యు అలో, నువ్వు ప్రభువును అనుమతిస్తే ప్రభువు మారుస్తాడు. శరీరమును ఆయాస పెట్టుకున్నంత మాత్రాన కాదు, ఉపవాసము ఉన్నంత మాత్రాన కాదు. దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని కృప కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని వాక్యమును బట్టి నువ్వు బ్రతికించబడుతున్నావా? యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి అతడు జీవిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు దీన్ని? మనం మస్తు ప్రార్థన చేస్తాం, మస్తు చర్చికి వస్తాం, తండోపతండాలుగా వస్తాం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. సమస్య మనుషులతోటి, మనతోటి, మన క్రైస్తవులతో ఉన్నది ఏంటంటే, మనకు ఎన్ని కళ్ళు ఉన్నాయి చెప్పండి? 4 కళ్ళు ఉన్నాయి కదా, లేదా ఎన్ని ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళలో ఏం చేస్తామంటే, చాలా భక్తి పరులం కాబట్టి ఒక కన్ను దేవుడి మీద పెడతాం, ఇంకో కన్ను లోకం మీద పెడతాం. ఈ కన్నేమో దేవుడిని చూసి విశ్వాసం అంటుంటుంది. ఈ కన్నేమో కొంచెం ఆగు, ఆకలి అవుతుందేమో, కింద పడతావేమో,
లేకుంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి. నీకు ముందే షుగర్ ఉంది, నీకు ముందే బీపీ ఉంది, నీకు ముందే ట్యాబ్లెట్ వాడకుండా చచ్చిపోతావు, చస్తావని ఈ కన్ను చెప్తుంది, బ్రతుకుతావని ఈ కన్ను చెప్తుంది. ఒక్క కన్ను ఇచ్చింటే ఎంత బాగుంటుండేదో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఒక వింతైనటువంటి ప్రశ్న. డూ యూ ఫాస్ట్? ఈ లెంట్ సీజన్ అనొద్దు, లెంట్ డేస్ అనొద్దు. లెంట్ అంటేనే డేస్ అండ్ సీజన్. ఓకే, ద వెరీ వర్డ్ లెంట్. ఈ ఉపవాస దినాలలో మీరు ప్రభువుకు సమయం ఇస్తారా? ప్రభు ఎదుట నిలుస్తారా? మీరు పనులు చేసుకుంటారు, మీరు చదువుకునే వాళ్ళు ఉన్నారు, పని చేయకుంటే మీకు జీతం రాదు. రెక్కాడితే కానీ డొక్కాడదనే ఒకవేళ ఆ బ్రతుకుల్లో ఒకవేళ మీరుంటే, టేక్ ప్రెషియస్ టైం. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన టైం తీసుకోండి. గెటప్ ఎట్ 3 o'clock, ఉదయం 3 గంటలకు లేవాలి. లేవండి, 3 గంటలకు లేచి దేవుని సన్నిధిలో నిలవండి. లేకుంటే మీకు కొంచెం డే అంతట్లో కొంచెం ఇబ్బంది అవుతుందంటే అట్లీస్ట్ గెటప్ ఎట్ 4 o'clock, 4 గంటలకు లేవండి. 4 o'clock లేచి 4 to 6 బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత మీరు ప్రిపేర్ అయ్యి మీరు స్కూల్కి పోతారు, కాలేజీకి పోతారు, మీ పనులకు పోతారు, మీరేం చేసుకుంటారో ఆ పని చేసుకోండి. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్స్ స్పిరిచువల్. ఉపవాసం అనేది భౌతికమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. నీ ఆత్మ ఆకలి కొనాలి, నీ ఆత్మ తృప్తిపరచబడాలంటే శరీరము నలగొట్టబడాలి. అపోస్తలుడైన పౌలు తన శరీరమును నలుగగొట్టుకొనుటకు ఆయన అన్ని రకాలుగా తను తాను అప్పగించుకున్నాడు. ఆదిమ సంఘం చాలా శరీరము నలగొట్టుకొనటం ఆదిమ సంఘం నుంచి నేర్చుకోవాలి, వినాలి. చర్చ్ హిస్టరీలో ఇది మనకు దొరుకుతుంది, బైబిల్లో లేదు. చర్చ్ హిస్టరీ అని ఆదిమ సంఘము క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము 80 తర్వాత 300 వరకు ఉన్న ఆ సంఘ చరిత్రలో చూస్తే అపోస్తలుడైన పౌలు శరీరం నల్లగొట్టుకోమన్నాడు. కాబట్టి మనం ఎటనైనా శరీరాన్ని నల్లగొట్టుకోవాలని చాలా మంది నిజంగా శరీరానికి గాయాలు కలిగించుకున్నారు, నొప్పి కలిగించుకున్నారు. వాళ్ళు ఒక ఆయన పెద్ద పిల్లర్ కట్టి 4 అంతస్తుల పిల్లర్ కట్టి దానిపైన పోయి కూర్చున్నాడట. నేను లోకముతో నేను ఉండను, లోకముతో విరుద్ధంగా ఉండమన్నాడు, కాబట్టి నేను లోకానికి విరుద్ధంగా ఉంటాను, పిల్లర్ కట్టుకుని పైన పోయి కూర్చున్నాడట. శరీరమును ఆయాసపరుచుకుంటే రక్షణ దొరకదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఉపవాసం అంటే ఏకదీక్షగా ఉపవాసం ఉండి మీరు ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా చూస్తుంటారు. నాలుగు ఒక పాస్టర్ చెప్పిండంట, ఈ 40 days అంతా కూడా ఉపవాసం, మీకు అన్నం లేదు, నీళ్ళు లేదు, చర్చికి రండి, తాళాలు వేసేస్తాం, లోపల కూర్చోవాలి అంటే ఇంకా అమ్మో భయపెట్టి. వాక్యం భయపెట్టదని నేను మీకు చెప్తున్నాను, కానీ ఆయన వాక్యాన్ని చూపించి భయపెట్టాడు. మీరు దేవుని దగ్గర ఇట్టుంటేనే దేవుని బిడ్డలు, లేకపోతే మీరంతా దైవ బిడ్డలు అనేసరికి భయపడిపోయి అందరు చర్చికి వచ్చారు. తినకుండా 40 రోజుల నుండి వాళ్ళు అక్కడక్కడనే కృషించి నశించి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ పనిష్మెంట్. శిక్షించే దేవుడు కాదు, నిన్ను క్షమించే దేవుడు. ప్రభువు రాకడ వరకు క్షమాపణ ఉంటుంది, ప్రభు వచ్చిన తర్వాత క్షమాపణ ఉండదు. ఇక ప్రభు వచ్చిన తర్వాత క్షమాపణ ఉండదు. అప్పుడు నేను అడుగుతలే, నేను అప్పు చేసినా, నేను తప్పు చేసినా, నేను ఫలానా పాపం చేసినా ప్రభు వచ్చినాక అడుగుతా అంటే కుదరదు. ప్రభు రాకడ కంటే ముందే నీవు పాప క్షమాపణ పొందుకోవాలి. నీకు పాప క్షమాపణ పొందాలంటే నీకు మారు మనస్సు కలగాలి. నీకు మారు మనస్సు కలగాలంటే నీ పాపములేవో నువ్వు గుర్తించాలి. యూ షుడ్ లొకేట్ యువర్ సిన్. ఉపవాసంలో దేవుని ఎద్దుకు రావటం. రెండవది, ఉపవాసంలో 3 పదాలు ఉంటాయమ్మా, ఇవి రాసుకోండి మీరు. నెంబర్ 1 ఫాస్టింగ్. ఉపవాసం చెప్పాను, భౌతికంగా మీరు శరీరమును నలగొట్టుకోవలసిందే. అయితే మీ శక్తి కొలది మీరు ప్రయత్నం చేయండి, భక్తి కొలది మీరు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి. ఫాస్టింగ్, ఉపవాసం ఉండాలి. 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు పెంచుకుంటూ పోండి. సో 40 days లోపల మీరు ఏ టైమో
ఆ టైంలో మీరు దేవుని సన్నిధిలో కనబడాలి. మీరు ఒకవేళ కాలేజీలో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, లేకుంటే పనిలో ఉండొచ్చు. టేక్ టైం, అక్కడైనా సరే ఒక 15 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పక్కకు పోయి కూర్చొని, లార్డ్ ప్రభువా థ్యాంక్ యూ, ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, ఐఎమ్ రిజాయిసింగ్. చేస్తారా? పని చేస్తారా? సింగ్ హల్లెలూయా, మంచి పాట పాడండి. హల్లెలూయా పాడుతూ ఉండండి కదా. మీ ఉద్యోగంలో, మీ చదువుల్లో కొంచెం గ్యాప్ దొరికినా సరే, లెట్ యువర్ హార్ట్ సింగ్, మీ హృదయము పాడునుగాక. పాడవునుగాక కాదు, పాడునుగాక. పాడాలి. సింగ్ సింగ్ సింగ్. ఆ జాయ్ మీలో పొంగి పొర్లాలి. ప్రభు నీతో ఉన్నాడని దేవుని సన్నిధిలో ఈ 40 రోజులు నువ్వు కనిపెడుతున్నావు. పని చేస్తుండొచ్చు, చదువుతూ ఉండొచ్చు, నువ్వు ఉద్యోగంలో ఉండొచ్చు, కానీ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. యు ఆర్ బ్లెస్సింగ్ పీపుల్. తెలుసా, మీరు ఆశీర్వదించబడిన ప్రజలు. అన్ని జనులకైతే వాళ్ళ ముందర దేవుడు కనబడాలి. అన్ని జనులకైతే అనేకమైన నియమాలు, మీకే నియమం లేదు, ఒకే నియమం. ఆర్ యు విత్ ద లార్డ్? దేవుని సన్నిధిలో ఉన్నావా లేవా? ఆ ఒక్క నియమం నువ్వు చూసుకుంటే దేవుడిని దీవిస్తాడు. నెంబర్ 1 ఏదమ్మా? ఫాస్టింగ్. తర్వాత నెంబర్ 2 రిపెంటెన్స్, మారు మనస్సు పొందాలి. ఈ 40 రోజులు మీ హృదయాలు ప్రభు వైపు పూర్తిగా తిప్పుబడాలి. వింటున్నారా? ఫస్ట్ డే ఆన్వర్డ్స్, మొదటి దినము నుంచే మీ హృదయాలు ప్రభు వైపు మరల్చబడాలి. రిపెంట్, తిరగాలి. ప్రభు వైపు తిరిగి రాగలగాలి. దేవుని యొక్క బిడ్డలు కాబట్టి ప్రభువుతో ఉండాలి. వింటున్నారా? రిపెంటెన్స్ అది సంఘాలలో మాయమైపోతుంది. మీ పాటలలో రిపెంటెన్స్ లేదు, అనేకమైన పాటలలో రిపెంటెన్స్ లేదు, మారు మనస్సు లేదు. నువ్వు మంచిదాన్ని కదా, గుడ్ గర్ల్, ఓకే రైట్. ఆ పాప నేను ఏడుంటే అడిగి వస్తుంది, గుడ్ గర్ల్. సో గాడ్ బ్లెస్ హర్. దేవునికి వందన. సో ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? రిపెంట్, మారు మనస్సు పొందాలి. మనం మారు మనస్సు పొందినామని అనుకుంటున్నాం, కానీ ఏం పొందలే. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకునేటప్పుడు మారు మనస్సు సంబంధించిన సాక్ష్యం చెప్తాం. నేను లోకమునకును, నేను లోకాశలకును నేను వెనుదిరిగి ప్రభువుతో కూడా సెలవు వేయబడి ఉన్నానని సాక్ష్యం చెప్తాం. చాలా మంచిది. కానీ నీ అంతరంగము ఇంకా మార్చబడలేదు, ఇంకా మార్చబడుతూనే ఉంటుంది. దెర్ ఇస్ సిన్ విత్ ఇన్. పాపపు నియమము లోపల ఉందని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇంకా నీలో ఆ పాపపు నియమం ఉంది. ఆ అబద్ధాలు నువ్వు మాట్లాడకపోవచ్చు, కానీ నీ హృదయంలో అబద్ధపు తలంపులు, చెడు నడకలు నువ్వు నడకపోవచ్చు, కానీ ఆ చెడుకు సంబంధించిన ఆలోచనలు లోపల, కుట్ర ఎవరి పట్ల చేయకపోవచ్చు, కానీ ఆ కుతంత్రాలు నీ లోపలంగా ఉండొచ్చు. ఆర్ఎంట్ యు సిన్ఫుల్? నీలో పాపము లేదా? మారు మనసు పొందాలి. ప్రియ దేవుని సంగమా, రిపెంటెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ లెంట్. ఈ వ్రత దినాలలో, ఈ ఉపవాస దినాలలో మనసు మారుతూనే ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూనే ఉండాలి. మన మార్పును ఉండాలి. మన హృదయాలలో 0 లెవెల్కి రావాలి. మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు మాకు ఇచ్చినటువంటి వాక్యం, వీఆర్ ఆల్ ఇన్ ద మైనస్ లెవెల్స్. మైనస్ లెవెల్స్లో ఉన్నాం. ఏమా మైనస్ లెవెల్స్? ఎంతసేపు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు అది, నాకు ఇది, నాకు అది, నాకు ఇది. అయ్యో దేవుని దగ్గరికి ఎందుకు అవుతావు? చర్చికి ఎందుకు అవుతావు? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు అంటే నీ అవసరతల కోసమే ప్రార్థన చేస్తావు. దట్ ఈజ్ అవర్ మైనస్ లెవెల్. నీకు ఒక్కొక్కటి ఆ మైనస్లన్నీ తీసుకుంటూ 0కు రావాలి. ఏడా 0 లెవెల్ అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ వాంట్ దేర్. నీకు అక్కడ నీకు ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు. దేవుని సన్నిధిలో వచ్చి నేను నిలువబడతాను, దేవుని సన్నిధిలో నిలువబడతాను. ఐ విల్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
చాలా మటుకు తండోపతండాలుగా కూడుకునే ఈ సంఘాలన్నింటిలో అందరూ కూడా ఏదో ఒక ఆశతో వస్తారు. వీళ్ళంతా మైనస్ మార్కులు ఉన్నారు. నాకే ఆశ లేదు, నేను ప్రభువు యొద్ద ఆయన సన్నిధిలో ఉంటాను, మరియ వలె నేను ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని వింటాను. మరియకు ఆశలు లేవా? మరియకు ప్రార్థన మనవులు లేవా? వాళ్ళన్న బాగలేడు. ఏం పేరు ఆయన పేరు? లాజరు. బాగలేడు. ప్రభువా నువ్వు చెప్పిందంత తింట కానీ మా నన్ను బాగా చెయ్యి, నువ్వు చెప్పిందంత తింట కానీ నాకు ఒక పెళ్లి సంబంధం చూయించు, నువ్వు చెప్పిందంత తింట కానీ నాకు ఇది. దెర్ ఇస్ నో వాంట్ ఇన్ హర్. అందుకే ప్రభు ఆ మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. ఆల్ షీ నీడ్స్ ఈజ్ జీసస్. యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన పరలోక సంబంధమైన ఆ విషయములను ఆయన సెలవిస్తుంటే వింటూ ఉంది. వాట్ ఏ బ్యూటీ ఇన్ హెవెన్. ఓ దెర్ ఇస్ నో సిక్నెస్, దెర్ ఇస్ నో డిజైర్, దెర్ ఇస్ నో వాంట్ ఇన్ హెవెన్. పరలోకమందు ఎటువంటి కోరికలు లేవు. ప్రభుతో ఉండటమే అది ఎంతో ఆశీర్వాదం. అండ్ మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. ఎక్కడి నుంచి రావాలి? మైనస్ లెవెల్స్ లోంచి రావాలి. అడగండి అమ్మా, ఏం పర్లేదు. మీకు కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, మీకు ఇరుక్కుంది, శోధన ఉంది, మీ ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి, అడగండి, పర్లేదు. బట్ కమ్అట్ ఆఫ్ దట్. దాని నుంచి బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? కమ్ టు ది జీరో. జీరోకి రావాలి. జీరోకి వచ్చిన తర్వాత ప్లస్ లోనికి వస్తాం. ప్లస్ లోనికి రావాలి. ప్లస్ ఏం తెలుసా? లార్డ్, ఇప్పుడు నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? వాట్ షల్ ఐ డూ లార్డ్? ప్రభువా నేనేం చేయాలి? పేతురు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే పేతురు అనొచ్చు, అయ్యా మా అత్త ఊకూక ఆయాసపడి కింద పడుతుంటుంది, ఆమెను చూసుకోవాలి, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి కదా, నా కుటుంబం ఉంది కదా, నాకు పని ఉంది కదా, నేను ఫిషర్ మ్యాన్ కదా, నేను వలలు వేసి చేపలు పట్టకుంటే నా బిజినెస్ అంతా దెబ్బతింటుంది, నా కిందున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అవుతారు, ఉద్యోగాలు పోతాయి, మార్కెట్ ఖాళీ అయిపోతుంది, నేను పెద్ద ఫిషర్ మ్యాన్ని, నేను ఇది విడిచిపెట్టి నీ దగ్గర ఎట్లా వస్తా ప్రభువా అన్నాడా? ఏమన్నాడు చెప్పండమ్మా? కమ్ అండ్ ఫాలో, నీవు వచ్చి నన్ను వెంబడించు అనగానే పేతురు అట్లా ఎంత బాగా రాయబడ్డో తెలుసా మాట? వలలను ఆ పడవలను విడిచి యేసును వెంబడించాను. ఫాస్టింగ్ ఈజ్ దట్. నాకు ఆకలి అవుతుంది, నేను టాబ్లెట్ వేసుకోవాలి, నేను జాబ్కి పోవాలి, నాకు ఎగ్జామ్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, గో, ఇంటికి వెళ్ళిపో, అవసరం లేదు. ప్రభు వాడుకొని వారు అబోవ్ జీరో లెవెల్, ఈ జీరో లెవెల్కు పైన ఉంటారు. మరియ వలె ఉంటారు, పేతురు వలె ఉంటారు, అపోస్తలుడైన పౌలు వలె ఉంటారు. పౌలు మీకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు చాలా పెద్ద రాజకీయంగా ప్రభుత్వాల పరంగా ఆయన ఎంతో గుర్తింపు ఉన్నాడు. దానియేలు ఆయన ప్రధాని. ప్రభువా ప్రధానిగా నేను ఎన్నో సైన్ చేయాలి, ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి, నాకు ఎంతో వర్క్ ఉంటుంది, ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ యూ అనగలిగేటోళ్ళను ప్రభువు పిలువడు, వాళ్ళ గురించి పట్టించుకోడు. వెన్ గాడ్ కాల్స్, దేవుడు పిలిస్తే అట్లా అన్నీ విడిచి రాగలిగాలి. వాళ్ళ అక్క చాలా పనిచేస్తుంది, మార్తమ్మ కింద మీద పడి వంటలు వండుతుంది, అక్కడ పోయి అద్దెస్తుంది, ఇక్కడ పోయి ఇద్దేస్తుంది, కట్టెలు పోయి వెలిగిస్తుంది, అద్దేస్తుంది. అయ్యో కొంచెం పోయి మా అక్కకి ఏదైనా సాయం చేద్దాం, ఉందా మనసులో ఏమైనా? ఏం లేదు. ఎక్కడ కూర్చున్నది? ప్రభువు పాదముల యొద్ద కూర్చున్నది. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? డ్యూరింగ్ దిస్ లెంట్, ఈ లెంట్ లో మీరు ప్రభు యొద్ద కూర్చుంటారా? ఎంతసేపు కూర్చుంటారు? మీరు నిర్ణయించుకోవాలి. మీరు చర్చికే చక్కగా రారు, ఏడుస్తారు మీరు, మందిరాలకే చక్కగా. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, మన చుట్టూ చాలా మంది ఉన్నారు. దే డోంట్ వాంట్ క్రైస్ట్. దేవుణ్ణి వాడుకునేటోళ్ళం ఎంతో భయంకరం. దే జస్ట్ యూజ్ గాడ్ ఫర్ దేర్ నీడ్స్. ఒక ఆయన వచ్చి జ్వరమైంది సార్, నాకు ప్రార్థన చేయ అంటాడు. అరే ఎక్కడ పోయినవరు, ఎన్ని రోజులు చర్చికి రాలేదంటే,
వస్తలే, నేను తర్వాత వస్తలే, ముందు నాకు జ్వరం. జ్వరం కొరకు, అప్పుల బాధ కొరకు, దీని కొరకు ప్రభువుని ఆశ్రయించే దరిద్రులు క్రైస్తవుల్లో ఉన్నారు. దే ఆర్ నన్ అదర్ దాన్ బెగర్స్. ప్రభువు కోసం, భిక్షం కోసం రావద్దు, ప్రభువును మహిమపరచడానికి రండి. మరియ మహిమపరిచింది, పేతురు మహిమపరిచాడు, దానియేలు దేవుని మహిమపరిచాడు. దేవుని మహిమ కొరకు, హియర్ ఐ యామ్ లార్డ్, యూజ్ మీ, నేనెవరిని పంపేదను అంటే ఏమంటున్నాడు ఇషా? నన్ను పంపి ప్రభువా. ఆయన బాగున్నాడు చూడు, ఆయనకు మస్తు చదువు వస్తుంది, ఆయన బాగా చదువుకున్నాడు, ఆయనకు భాషలన్నీ వస్తాయి, ఆయనను పంపి అంటలేడు. ఎవరిని పంపిస్తున్నావు అంటే నన్ను పంపి అంటాడు ఇమీడియట్గా. సెండ్ మీ, విల్ యూ చేంజ్ టు దిస్. ఇంకేడవుతుందబ్బా, ఇంకేడవుతుంది? వీఆర్ ఆల్ ఇన్ ద జీరో లెవెల్స్, బిలో జీరో లెవెల్స్. ప్రభువును వాడుకునే క్రైస్తవులు దౌర్భాగ్యులు. ప్రభువు కోసం వాడబడే క్రైస్తవులు వాళ్ళు ధన్యులు. రెండు మాటలు ఎప్పుడు చెప్తుంటాను, ధన్యులు, అన్యులు అని. ఎవరా ధన్యులు? ప్రభు పనికి వచ్చే వాళ్ళు ధన్యులు. ప్రార్థన పెట్టాం ఆల్ నైట్, లార్డ్ ఐ కమ్, నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, నా దేశం కోసం చేస్తాను, నా ప్రజల కొరకు చేస్తాను, నా సంఘాల కొరకు చేస్తాను, ఇరుకులో ఉన్నవారి కొరకు నేను ప్రార్థన చేస్తాను, కన్నీటిలో ఉన్న వారి యొక్క బాష్ప బిందువును తుడవటానికి నేను ప్రార్థన చేస్తా. నేనున్న ప్రభువా, ఐఆమ్ హియర్ అని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, పుల్లు దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకున్నారు. ఆర్ యూ క్రిస్టియన్స్? క్రైస్తవులేనా? మీరు దేనికోసం ఉన్నారు? ప్రభువును దేనికి వాడుకుంటున్నారు? ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ప్రభువును ఎందుకు మీరు వాడుకుంటున్నారు? వాడుకోండి, ప్రభు ఇస్తాడు. ఆయన కనికర సంపన్నుడు, ఇచ్చేటోడే ఆయన. నేను చేయని తీసుకోడు, కానీ నువ్వు బాగైనాక ఆయన నిన్ను తీసుకొని తన కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. రండి, ప్రార్థన చేయండి, రండి, మందిరంలో ఉండండి, రండి, బీ అవైలబుల్గా ఉండండి. ఒక ఎగ్జాంపుల్ కూడా మేము చెప్పుకున్నాం మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో. ఒక పాలిటీషియన్ వెంట వందల మంది ఉంటారు ఎంబడి. మీరు ఎవరినైనా అడగండి, నువ్వు ఎందుకు వచ్చినావు, ఈ నెంబడి ఎందుకున్నావు, ఈ ఎమ్మెల్యే ఎంబడి ఎందుకున్నావు, ఈ మంత్రి ఎంబడి ఎందుకున్నావు అంటే, సార్ అంటే నాకు ఇష్టం అంతే, నేను ఉంటా, సార్ అంటే నాకు ఇష్టం, ఆయన ఎంబడి ఉంటా నేను అంతే. రే కరా అంటే ఉరికొస్తాడు, ఆ పని చేయండి ఉరుకుతాడు, చేస్తాడు. దే లవ్ టు సర్వ్. ఒక రాజకీయ నాయకునికి ఒక కార్యకర్త అంత అనుంగుడై పనిచేస్తే, ఒక క్రైస్తవుడు అయి ఉండి క్రీస్తుకు ఏం పని చేయలేని క్రైస్తవ్యం ఉందంటే ఎంత దరిద్రత, ఎంత దరిద్రత. ఐ డోంట్ వాంట్ టు యూజ్, కానీ ఆ పదం మనకు వాడితేనే మనకు తెలుస్తుంది. పనికిరాని క్రైస్తవులు అవుతున్నాం, పనికిరాని క్రైస్తవు. క్రీస్తుకు పనికి వస్తలే, ఎంతసేపు మనం క్రీస్తును మన పనికి వాడుకుంటున్నాం. రిపెంట్, మారు మనసు పొందాలి. సంగమా, ఇది మారు మనసు పొందాలి. ఈ 2026 సంవత్సరం మందు వాక్యం వింటున్న మీరు రిపెంట్, రండి. మీ కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు, మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇరుకులు ఉన్నాయి, మీకు జీతం చాలటం లేదు, మీకు ఏమంటారు, ఇర్మియా రాస్తాడు కదా, కప్పు కొనుటకు దుప్పటి చాలట్లేదంట, చాపు కొనుటకు మంచం చాలటం లేదంట. మీ బ్రతుకులు అలాగే ఉండొచ్చు, మన బ్రతుకులన్నీ అలాగే ఉన్నాయి. దెర్ ఈస్ ఎంప్టీ ఇన్ సమ్ ఏరియా. ఒక మీ జీవితంలో ఒక ఏరియాలో ఖాళీ ఉంది. అది మీరెప్పుడు ఆ ఖాళీని చూసుకొని దేవుని అవమానపరుస్తున్నారు. ప్రభు గదొక్కటి ఇస్తే ఇంకా జిందాబాద్, నేను ఎప్పుడు నీ పనే చేస్తా. ప్రభు అంటాడు, ముందు రాదా బిడ్డ అంటాడు, కమ్ ఫస్ట్ యు కమ్, ఫస్ట్ యు కమ్. లేదా ఈ రాజకీయ నాయకులు ఉండే కార్యకర్తలకు ఏం అవసరాలు లేవా? మస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళకి పొలాలు గుంజుకొని అవి అనేకమైన రైతుల సంబంధమైన సమస్యలు వాళ్ళకున్నాయి, కానీ వాళ్ళు ఏమి అడగరు. మా నాయకునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలనో, మీ ప్రభువుకు తెలుసా మీకు ఎప్పుడు ఇవ్వాలో? మీకు తెలుసా? మా ప్రభువు మమ్మల్ని మర్చిపోడు, మా అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు. మాట నా నాల్కకు రాక మునుపే
139వ కీర్తనలో కీర్తకారుడు రాస్తాడు, మాట నాల్కకు రాక మునిపే నువ్వు అది ఎరిగి ఉన్నావు. ఎంతమందికి విశ్వాసం ఉందమ్మా? ఒకటే మొత్తుకుంటుంటారు దేవుని సన్నిధిలో, ప్రభువా ప్రభువా ప్రభువా, వింటావా లేదా, ఇస్తావా సస్తావా, కదా ప్రభువును ఎంత పీడిస్తాం తెలియదు ఆయనకి. చూడండి 139వ కీర్తన ఏమంటాడు, మాట నా నాలుకకు రాక మునిపి నువ్వు అది ఎరిగితివి. 139వ కీర్తన బాగా చదవాలమ్మా. దేవుని నామానికి వందనాలు. చూడండి ఎక్కడుంది 139 4వ వచనం. యెహోవా, చదవండి అమ్మా. యెహోవా యెహోవా యెహోవా, మీరు ఆ పదం మళ్ళీ చదవాలని నేను అంటున్నాను. చదవండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? ఏమన్నారు? నేను తెలియ మాట్లాడేది, ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఇంకా మళ్ళీ అడగొద్దు మీరు దేవుణ్ణి, అడగొద్దు. గాడ్ నోస్ యువర్ నీడ్. దేవునికి మీ అవసరత తెలుసు. అన్ని జనుల జీవితాలు మనకు ఇంకా ఉన్నాయి కాబట్టి అడుగుతూనే ఉంటాం, పీడిస్తూనే ఉంటాం, ఆయన శోధిస్తూనే ఉంటాం. యెహోవాను శోధించొద్దు అంటాడు. డోంట్ టెంప్ట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి బలవంత పెట్టొద్దు, విసిగించొద్దు. ఆయన సన్నిధిలో మనము దేవుడు ఇచ్చినట్టుగానే ప్రార్థన చేయాలి. చేస్తారు ఇప్పటి నుంచి? మళ్ళీ చెప్తున్నా, మీ జీవితం ఒక పెద్ద చక్రం. దాంట్లో 1 సున్నా, 2 సున్నా, 3 సున్నా, చాలా ఎంటీస్, చాలా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలు దేవునికి తెలియవా? మరి తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? లార్డ్ యు నో, ఈ రంధ్రాన్ని ఎప్పుడు మూయాలో నీకు తెలుసు ప్రభువా, థ్యాంక్ యూ, యు హ్యావ్ ఎ టైం. రెండోది, ఈ రంధ్రం కూడా ఉంది ప్రభువా, యు నో దిస్ ఎంటీనెస్, ఈ ఖాళీని ఎప్పుడు పూరించాలో నీకు తెలుసు. రిపెంటెన్స్ ఈజ్ సో బ్యూటిఫుల్ తెలుసా? చాలా మంది రిపెంటెన్స్ అంటే యాన్నో దొంగతనము, నరహత్య, వ్యభిచారము, పాపము, శోకము, ఇది దాని నుంచి అది అయిపోయింది. మీరు దాని నుంచి రిపెంట్ అయ్యారు, సంతోషం. ఇక్కడ ఎవరు నరహంతకులు లేరు, ఇక్కడ ఎవరు దొంగలు లేరు, ఇక్కడ ఎవరు తాగుబోతులు లేరు. మీరు మారు మనసు పొందిన వారు, దేవునికి వందనాలు. కానీ మీ మారు మనసులో రూపాంతరం చెందాలి. హల్లెలూయా, రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ జీసస్. వింటున్నారా? యేసు వలె మనము మార్పు నొందినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఎట్లా వస్తుంది? నాకు మనసు కావాలి ప్రార్థన చేస్తే రాదు. బీ విత్ ద లార్డ్, ప్రభువుతో ఉండండి. 40 రోజుల్లో మీరు మారాలి. రాసుకుంటారా? ఈరోజు రాసుకోండి. ఫ్రమ్ 18th మీ ప్రార్థన ఏముండాలంటే, ప్రభువా నీ మనస్సు నాకు కావాలయ్యా, నీ స్వారూప్యములోనికి నేను మార్చబడాలి. ఈ ప్రార్థన చేయండి, తుది ప్రార్థన చేయకండి. కాపాడు, దీవించు. ఒక సంఘ పెద్దకు ప్రార్థనిస్తే కాచి కాపాడు. అరే నేను అనుకున్నా, ఏం కాస్తాడు, ఏం కాపాడుతాడు? ఛాయ కాస్తాడా, ఏం కాస్తాడు? అంబలి కాస్తారా, ఏం కాస్తాడు? కాచి కాపాడు. ఈ ప్రార్థన మ్యాచ్యూర్డ్ ప్రేయర్స్ కావాలి. ఏమో మ్యాచ్యూర్డ్ ప్రేయర్స్, కాచి కాపాడేది కాదు. ఈ కాపాడే పదాలు ఎంత చిన్నపిల్లల ప్రార్థన అంటే, ఇప్పుడు ఆ చిన్న పాప ప్రార్థన చేసిందంటే అనుకోవచ్చు, బికాస్ దే ఆర్ ఎట్ దేర్ ఏజ్. మీరు పెద్దవాళ్ళు, ఎదిగారు, విశ్వాసంలో ఎదగలేని వాళ్ళ ప్రార్థన అది సంఘమంతా గుర్తుపడుతుంది. నేను చెప్పాల్సిన పని లేదు, సంఘమంతా గుర్తు. ఆయన పెద్ద చైర్మన్ కూడా ప్రార్థన చేయమంటే, ప్రభువా వాళ్ళని కాచి కాపాడు, ప్రభుత్వాన్ని కాచి కాపాడు, రేవంత్ రెడ్డిని కాచి కాపాడు, ప్రధానిని కాచి కాపాడు. నేను ఈ కాచి కాపాడింది సార్ అని నేను ఏమన్నా అనుకోని, నేనైతే కాచి కాపాడింది సార్. వాట్ ఈస్ దిస్ ప్రేయర్? దేవుని బిడ్డలారా, యూ షుడ్ బి మ్యాచ్యూర్డ్. ఏమడగాలి చెప్పండి? ప్రభువా
నీ వలె నన్ను మార్చయ్యా, నీ స్వరూపము నీ స్వభావము నాలో ఏర్పడాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు యొక్క స్వరూపము మీలో ఏర్పడినంత వరకు నాలో ఏమవుతుంది? ఏమన్నారే మా ఆడవాళ్ళు అట కూర్చున్నారు, ప్రసవ వేదన. మీరు చెప్పాలని నేను అన్నాను. మీరు ప్రసవ వేదన పొందినరా? ప్రసవ వేదన పొందినరా? ప్రసవ వేదన అంట అపోస్తలుడైన పౌలుకి. చాలా అసలు ఆ నొప్పి, ఆ బాధ తట్టుకోలేనటువంటి, ఆ వర్ణనాతీతమైనటువంటి బాధ అపోస్తలుడైన పౌలు పొందుతున్నాడు. ఈ 40 days మీకు ఆ ప్రసవ వేదన ఉండాలి. హల్లెలూయా. ఉంటుందా? ఉండాలి. ప్రభువా నీ వలె నన్ను మార్చయా, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు నాకు కావాలయ్యా. అడగండి, అడగాలి. కృతజ్ఞత చెల్లించాలి. నెంబర్ 1 ఫాస్టింగ్, నెంబర్ 2 రిపెంటెన్స్, నెంబర్ 3 ఈ మూడవది జరిగితే ఈ పై 2 ఈజీయే మీకు. మూడవది పెనిటెన్స్ అని క్యాథలిక్ చర్చెస్ లో అంటారు. పెనిటెన్స్, PENETENCE, పెనిటెన్స్, PENETANCE, పెనిటెన్స్. పెనిటెన్స్ అంటే ఇంకా మనకు పూర్తిగా ఇంకా విస్తారమైన భావాల్లో కాకుండా సమర్పణ అని రాసుకోండి. మనం సరెండర్ టు జీసస్. నీ వల్ల కాదమ్మా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీకు రావాలంటే ఈ నుంచి ఆడికి దొరకకుండా ఉండి అంటే ఏం కాదు. దొరకకుండా పోతే చర్మం అంతా పాడవుతుంది కదా. దొర్లుతారు. నేను మా ఫ్రెండ్ అమ్మాడు ఒక గుడికాడికి వస్తే దెబ్బ అంగిడి చేసి దొర్లుతా ఉన్నాడు. నేను పరేషాన్ అయినా, అరే వీడు దొర్లుతున్నాడు, నాకు ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గు? కింద వాడి దొర్లుతా ఉన్నాడు. అసలు అరే దొర్లితే రాదు, అరిస్తే రాదు, మీరు సమర్పించుకుంటే వస్తుంది. హల్లెలూయా. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. అంతా సమర్పించుకోవాలమ్మా. మన సమస్తాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? మీ హావభావాలన్నీ ప్రభువుకు సమర్పించాలి. మనకు చాలా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఒక సైడ్, ఐఎమ్ గ్రేట్ అని. ఏం గ్రేట్? వంకాయల గ్రేట్, ఏం పనికిరాని గ్రేట్ అది. నిన్ను తగ్గించుకోవాలి. సమర్పణ తగ్గించుకుంటేనే వస్తుంది. ఐఎమ్ నథింగ్, నేను, నాలో, నాకు, నా సంబంధించిన ఏ గొప్పతనము లేదు. ఐఆమ్ డస్ట్. యాకోబు ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా నేను పురుగు వంటి వాడని అంటాడు. ఏమని ప్రార్థన చేశాడు? మీరేమని ప్రార్థన చేయాలి? నేను ప్రెసిడెంట్ను, నేను సెక్రటరీని. ఎవరి కావాలి? ఆ పెద్ద మనిషి రాజేష్ ఎవరైనా ఒక ఆయన బోధకుడు ఉన్నాడు. ఆయనకు రాజశేఖర్ గారిని ఒకసారి వాక్యానికి పిలిచి, పెద్దలు, అయ్యగారు, చాలా పెద్ద సేవకులు అంటే ఆయన మైక్ పట్టుకొని ఎవరికి పెద్ద, దేనికి పెద్ద అని అడిగాడు. నేను ఎవరికి పెద్ద కాదు, నాకు పెద్ద ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. సో కట్ ఆఫ్ దోస్, ఆ కొమ్మలు కత్తిరించుకోండి, అవన్నీ వద్దు. ఆ కొమ్మలు గిమ్మలని కత్తిరించుకోవాలి. బికమ్ సింపుల్. దేవుని సన్నిధిలో తగ్గించుకుంటేనే నీకు సమర్పణ దొరుకుతుంది. సమర్పణ ఊక రాదమ్మా. ఐ సరెండర్ ఆల్ అని పాట పాడితే రాదు. నా సమస్తము నీకు ఇస్తానని పాట పాడితే రాదు. చాలా మంది ఆ పాటను కానుకలకే చేసేస్తుంది. ఐ సరెండర్ ఆల్ అని పాడుకుంటా జేబులో 10 రూపాయలు ఉన్నాయా, 5 రూపాయలు ఉన్నాయా, 2 రూపాయలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. సో ఈ సరెండర్ గురించి కాదు, నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటున్నావా? డూ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు జీసస్? అమ్మా 40 days మీరు ఇదే పని చేయండి. ఏం చేస్తారు? మీరు అక్కడక్కడ 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకున్నా పర్లేదు, కానీ ఆ 5 నిమిషాల్లో ఈ 3 కనబడాలి. ఒకటి,
ఎస్, ప్రభువు కొరకు కాదు, నీ కొరకు నువ్వు ఏడవాలి. 2, నువ్వు మారు మనసు పొందాలి. ప్రభువా, ఐ కమ్ బ్యాక్. నాలో ఉన్న వికృతమైన ప్రతి చెడును ప్రభువా తొలగించు దేవా. నువ్వు తొలగించుకోవాలి. ముందు నువ్వు సిద్ధపడాలి. ఐ సీ డర్ట్. ఒకరంటే ఇష్టం లేదు, ఒకరంటే ఆయాసం, ఒకరంటే పగ, ఒక వ్యక్తిని చూడగానే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఒక వ్యక్తిని చూడగానే అభిప్రాయం కలుగుతుంది. ఓ బలి ఉన్నాడు అబ్బా ఈయన, అయిందా? ఏమైంది? నీ లోపల ఒక వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది. ఈయన పెద్ద పెద్ద మనగానిలాగా ఉన్నాడు అబ్బా, అయిపోయింది. సో నీ లోపల ఒక డిస్క్రిమినేషన్ వచ్చింది. అది ప్రభువుకి ఇష్టం లేదు. అది పెట్టుకుని నువ్వు ప్రభువా అని నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా అదంతా అవుతదే అయిపోతుంది. సో డోంట్ మేక్ యువర్ ప్రేయర్స్ వేస్ట్. ప్రార్థన చాలా ప్రభావవంతమైంది. మీరు సరిగా వాడాలి. ఒక నిప్పుని ఎట్లా వాడుకుంటారమ్మా? ఈ కాలం వాళ్ళకి నిప్పు తెలియదు కదా. ఒక నిప్పుని ఎలా వాడుకోవాలి? చాలా భద్రంగా వాడుకోవాలి కదా. చాలా భద్రంగా. దేనికి వాడాలో దానికే వాడాలి. కరెంటు ప్లగ్ను దేనికి వాడాలో దానికే వాడాలి. ప్లగ్ పెడతా, నా ఏలు కూడా పెడతా అంటే పోతావు. సో యూ నీడ్ టు నో హౌ సెన్సిబిలీ యూజ్. ప్రార్థన చాలా ప్రభావవంతమైనది. ప్రార్థన నీకు దేవుడు ఒక శక్తిగా ఇచ్చాడు. నీవు చేస్తే నేను వింటానయ్యా అన్నాడు. నీవు ప్రార్థన చేస్తే నేను వింటా అన్నాడు. కానీ ఏం చేస్తున్నాము? ఒకరి గురించిన తప్పుడు ఆలోచనలు మైండ్లో పెట్టుకొని ఈడ నేను ప్రభువా మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా అంతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. నేను మీ ప్రార్థన వినను అన్నాడు. అట్టి ప్రార్థన నాకు హేయమన్నాడు. వారి పెదవుల నుంచి వచ్చు ప్రార్థన నాకు హేయము అన్నాడు. ఆనవని అనుకుంటారు, ప్రార్థన చేస్తే అయిపోతుంది. ఏ ప్రార్థన అవుతుంది? అన్ని నాటకాలు. ప్రార్థన ఇష్టమైన ప్రార్థన కూడా. విరిగి నలిగిన మనసే, చెప్పండి, దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కనబడితే, సరెండర్ చేసుకుంటే దేవుడు మనల్ని, మన ప్రార్థన వింటాడు. చేస్తారమ్మా? దిస్ లెంట్ షుడ్ చేంజ్ యూ. ఈ 2026 సంవత్సరం యొక్క ఈ లెంట్ మిమ్మల్ని మార్చాలి. ఉందా? ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? ఐ వాంట్ టు చేంజ్. నేను మారాలి. కొంతమంది కొంచెమే మారుతారంట, గింతే ఉంది. నువ్వెంతమ్మా? అంతేనా? నీ చెయ్యి పాపం చెయ్యి నొప్పి ఉన్న వాళ్ళు ఎత్తలేకపోతున్నారు. పైకెత్తుకుడా. గుడ్. మనం మారాలి. నేను మారాలి. మనం అందరం మారాలి. ఇమానుయేల్ మారాడేమో, చేయెత్తలేడు. ఇమానుయేల్, గుడ్ బాయ్, వెరీ గుడ్. దేవునికి వందనాలు. మనం మారాలమ్మా. we need to transform into the likeness of Jesus. క్రీస్తు వలె మనము మారుదుము గాక. ఆమెనంటే కాదు, ప్రయత్నం చేయాలి. మనం బాగా కష్టపడాలి, ప్రార్థన చేయాలి. లెంట్ ఈజ్ బ్యూటిఫుల్ అమ్మా. డోంట్ మిస్యూజ్ ఇట్. మళ్ళా మీకు 2027 లెంట్ ఉంటుందో లేదో తెలియదు. ఎంతమందికి ఉంటుందో లేదో తెలియదు. చాలా మంది ఉంటారు అనుకున్నారు, వెళ్ళిపోయారు, లేరు. మనకుంటుందో లేదో తెలియదు. రెండవది చెప్పాను కదా, మన ప్రాణం పోకడ మనకు తెలియదు, క్రీస్తు రాకడ మనకు తెలియదు. ఒకవేళ క్రీస్తు వస్తే ఇంకా లెంట్ లేవు, గుడ్ ఫ్రైడే లేవు, క్రిస్మస్లు ఉండవు, కొత్త బట్టలు ఏమి ఉండవు. అందుకే ఉన్న బట్టలని అందరికి ఇచ్చేసేయండి. ప్రభు వచ్చినప్పుడు ఈ బట్టల లెక్క కూడా అడుగుతాడు, ఇన్ని బట్టలు దాచిపెట్టుకున్నావు, ఏం చేస్తావు బిడ్డ అని. సో గివ్ అవుట్, అన్ని ఇచ్చేసేయండి, ఉన్నవన్నీ ఇచ్చేయాలి, మొత్తం ఇచ్చేసేయాలి. డిస్ట్రిబ్యూట్ ఆల్. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందామా? లెట్ దిస్ లెంట్ బి సో బ్లెస్సింగ్ టు అస్. మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ప్రే. మీరు ప్రార్థన చేయండి అమ్మా. లెట్స్ ఆల్ నీల్ డౌన్. ఒకవేళ కుర్చీలో ఉంటే నిలబడండి. ఒక నిమిషం మిమ్మల్ని మీరు ఈ 3 విషయాలు పరీక్షించుకోనండి. విల్ యూ స్టార్ట్ ఫాస్టింగ్? మీరు ఉపవాసాన్ని ఆరంభిస్తారా? 18వ తేదీ నుంచి ఉపవాసం, వ్రత దినం. యు స్టార్ట్. మీరు ప్రభువు కొరకు కాదు, మీ కొరకే అది. కాబట్టి మీరు దాన్ని ఆరంభించండి. రెండవది, యాజ్ యూ స్టార్ట్, కీప్ రిపెంటింగ్. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మీరు మారాలి. 40వ రోజు కూడా
అదే ఈర్ష్య, అదే ద్వేషం, అదే పగ, అదే అసూయ, అదే నాటకం, అదే మోసం, అదే తత్వం ఉంటే ఇట్స్ వేస్ట్. శరీరం కృషిస్తుంది కానీ మనసు మారకుంటే లాభం లేదు. మూడవది, సరెండర్ టు జీసస్. మీరు ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీరు సమర్పించుకుంటే ఈ మాన మనస్సు చాలా సులువుగా దొరుకుతుంది మీకు. ప్రభు ఎద్దుకు వచ్చి, లార్డ్ నథింగ్ ఈజ్ మైన్, నాలో ఉన్న ప్రతిదీ కూడా కొట్టివేయి దేవా. ఐ డోంట్ వాంట్ ఎనీ గుడ్నెస్, ఎనీ గ్రేట్నెస్ ఆఫ్ మైండ్. నా గొప్పతనం ఏది వద్దు ప్రభువా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, ఓ నీ కృప నాకు చాలయ్యా. ఐ వాంట్ యువర్ గ్రేస్. ప్రభువా నీ కృప నాకు దయచేయని ప్రార్థన చేస్తారా? విల్ యు ప్రే? ఒకసారి చేతులెత్తి దేవునికి వందనా చెల్లించి ప్రార్థన చేయడమా. ఈ మెసేజ్ వ్యర్థం కాదు. ఇది ప్రభు వలన పంపబడిన ఒక పెద్ద హెచ్చరిక నీకు నాకు. కాబట్టి లెట్స్ ఆల్ మేక్ ఇట్ యూస్ఫుల్. దీన్ని సరిగా వినియోగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి చేతులెత్తి దేవునికి వందనా చెల్లించి, అయ్యా నన్ను మార్చు ప్రభువా, ప్రిపేర్ మీ ఫర్ లెంట్. ఈ 40 రోజుల ఉపవాస దినముల కొరకు నన్ను సిద్ధపరచు. కడుపు కాల్చుకోవటం కాదు, నీ మనసు మార్చుకోవాలి. అది దేవుడు కోరుతుంటున్నాడు. ప్రార్థిస్తారా? మీరు ప్రార్థన చేయాలి. ఊక నిలబడితే లాభం లేదు. మీ నోరు కదలాలి, మీ స్వరం వినబడాలి. స్పీక్ అవుట్. మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే అపవాది మీ నుంచి పారిపోతాడు. శోధకుడు మీకు దూరం అయిపోతాడు. మీ వేదనలు మీకు దూరం అయిపోతాయి. టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము స్మరించు, బాధ నీకు కలగగా. స్పీకప్ మాట్లాడాలి. దేవా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మేము హెచ్చరికను ఉండవలనని, మేము ధైర్యమును ఉండవలనని, క్రీస్తు యుద్ధకు మరలు కొనవలనని, క్రీస్తు వల్ల మారవలనని, క్రీస్తు కొరకు సమర్పించుకోవాలనని, క్రీస్తు వంటి జీవితం మాలో అందరికీ చూపించవలనని ప్రభువా నువ్వు కోరుకుంటున్నావు. హెల్ప్ us లార్డ్, హెల్ప్ us. ఈ 40 days మమ్మను మలచును గాక, మా బ్రతుకులను లేవనెత్తును గాక. నీ సన్నిధిలో ఉండి ప్రతి సమయం మా బ్రతుకుల్లో ప్రభువా ఒక వింతైన అనుభవం మాకు అనుగ్రహించదు అని ప్రభువా నీకు వందనాలు. సహాయం చేయండి. నీ ప్రార్థన, నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనను ఆలకించండి. హృదయాలలో ఉన్న ప్రతి విధమైన అవకతవకలను తొలగించండి. యేసు నీకు వందనాలు, యేసు నీకు మహిమ, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీకే స్తుతి మహిమలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బట్టి, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్.